హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2024 డిసెంబర్ మంత్లో ఉన్నటువంటి కొన్ని ఇండెక్సెస్ చూద్దాం. 2024 డిసెంబర్ 2024 మంత్లో మొట్టమొదట గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. నిజానికి మిత్రులారా, డెఫినెట్గా ఇండెక్స్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటుంది. వీటిలో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అనేది 2024 డిసెంబర్లో రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. దీనిలో మొట్టమొదటి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా 133 కంట్రీస్ 133 కంట్రీలకి ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో ఎన్ని ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది అంటే 133 కంట్రీస్. ఈ 133 కంట్రీస్లో ఇండియా యొక్క స్థానం ఎంత? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది ఇండియా ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అనే క్వశ్చన్ అడుగుతుండే. అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఎన్నో స్థానంలో భారతదేశం నిలిచింది అంటే ఈ 133 కంట్రీల్లో 39వ స్థానాన్ని అంటే 93rd పొజిషన్ని మన భారతదేశం అనేది సంపాదించడం జరిగిందనమాట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క స్థానం 39. అదేవిధంగా 2023 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అయితే మన భారతదేశం 40వ స్థానంలో ఉండేది. ఈ 40వ స్థానం వల్ల 2024 ఇండెక్స్ కల్లా 39th పొజిషన్కి రావడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి భారతదేశం సంబంధించినటువంటి క్వశ్చన్. అదేవిధంగా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మరో రకంగా కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో ఫస్ట్ పొజిషన్లో ఏ కంట్రీ నిలిచింది, సెకండ్ ఏ పొజిషన్ ఇచ్చింది, థర్డ్ పొజిషన్లో ఏ కంట్రీ ఉంది, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్. ఈ విధంగా మొదటి 5 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మొట్టమొదటి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకోవడం జరిగింది. స్విట్జర్లాండ్ అనేది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో మొట్టమొదటి పొజిషన్లో నిలిచింది. రెండవ స్థానాన్ని స్వీడన్ సెకండ్ పొజిషన్లో నిలిచింది. అలాగే థర్డ్ పొజిషన్లో యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫోర్త్ పొజిషన్లో సింగపూర్, అలాగే ఫిఫ్త్ పొజిషన్లో యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఈ విధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో మొట్టమొదటి పొజిషన్లో స్విట్జర్లాండ్, సెకండ్ పొజిషన్లో స్వీడన్, థర్డ్ పొజిషన్లో యుఎస్ఏ, ఫోర్త్ పొజిషన్ సింగపూర్, లాస్ట్ పొజిషన్ అంటే ఫిఫ్త్ పొజిషన్ అంటే ఫస్ట్ 5 పొజిషన్లో లాస్ట్ వన్ అయినటువంటి ఫిఫ్త్ పొజిషన్ యూకే నిలవడం జరిగింది. మన భారతదేశం అనేది 39th పొజిషన్లో నిలవడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ అంశానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్. అయితే ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి మరికొన్ని రకాలైన క్వశ్చన్లు కూడా చెప్తాను. దీనిలో క్వశ్చన్ మనం ఎప్పుడు కూడా ఏ అంశమైనా సరే 360 degrees యాంగిల్లో మనం చదువుకోవాలి. అంటే ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే మనం దానికి ఆన్సర్ రాసే విధంగా ఉండాలి. దానిలో భాగంగా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి కొన్ని అంశాలు మీకు చెప్తాను. దీనిలో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాలు చేస్తున్నటువంటి నవకల్పనలు అంటే కొత్త ఇన్నోవేషన్స్, న్యూ ఇన్నోవేషన్స్ అన్నమాట. ఈ న్యూ ఇన్నోవేషన్స్ని గుర్తించి వాటి ఆధారంగా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక సంస్థ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ సంస్థ ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అని అంటే డబ్ల్యూఐపిఓ అనే సంస్థ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇందుకే డబ్ల్యూఐపిఓ అంటే అర్థం ఏంటి అని అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే దాన్ని డబ్ల్యూఐపిఓ అంటారనమాట. డబ్ల్యూఐపిఓ అంటే అర్థం ఏంటండి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థే ప్రపంచవ్యాప్తంగా న్యూ అంటే నవకల్పనలు ఏవైతే ఉన్నాయో, న్యూ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూ ఇన్నోవేషన్స్ని
గుర్తిస్తూ ఆ దేశాలకి ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది. వాటిని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది ఏది అని అంటే ఈ మన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. ఇంకా ఏ విధంగా ఇది మీకు క్వశ్చన్ రావచ్చు అంటే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మొట్టమొదటి పొజిషన్లో స్విట్జర్లాండ్ ఉందని చెప్పాను కదండి. ఫస్ట్ పొజిషన్లో స్విట్జర్లాండ్ అని చెప్పాను. స్విట్జర్లాండ్. ఈ స్విట్జర్లాండ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఎంత కాలం నుంచి కొనసాగుతుందంటే, గత 13 సంవత్సరాలుగా ఈ జిఐఏ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో గత 13 సంవత్సరాల కూడా స్విట్జర్లాండ్లే ఫస్ట్ పొజిషన్లో నిలుస్తూ ఉందన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఎన్ని సంవత్సరాలుగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలుస్తోంది అని అంటే, గత 13 సంవత్సరాలుగా కూడా స్విట్జర్లాండే మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నవకల్పనలు రక్షించడం కోసం, అంటే న్యూ ఇన్నోవేషన్స్ని రక్షించడం కోసం, వాటికి పేటెంట్ హక్కులు ఇవ్వడం కోసమని ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అని అడిగితే దానికి WIPO అని సమాధానం చెప్పాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, WIPO అంటే అర్థం ఏంటో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నవకల్పనలు, న్యూ ఇన్నోవేషన్స్ని గుర్తిస్తూ వాటికి పేటెంట్స్ని జారీ చేస్తున్నటువంటి సంస్థ అనమాట. అయితే ఈ విధంగా పేటెంట్స్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ WIPO అనే సంస్థ 1967 జూలై 14న ఏర్పాటు చేయబడింది. 1967 జూలై 14న ఈ WIPO అనేటటువంటి సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది అనమాట. అయితే WIPO యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ WIPO యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ WIPOలో ప్రస్తుతం ఇప్పటిదాకా 193 దేశాలకి సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా WIPO యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే డారెన్ టంగ్ అనేటటువంటి వ్యక్తి దీనికి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి ఈ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది 2024 డిసెంబర్లో వచ్చినటువంటి ఇండెక్సెస్లో ఒక ప్రధానమైనటువంటి ఇండెక్స్ అనమాట. ఇప్పుడు మరొక ఇండెక్స్లోకి వెళ్దాం. మరో ఇండెక్స్ మనం చూసే ముందుగా దానిలో ఉన్నటువంటి ప్రధాన పాయింట్స్. మిత్రులారా, ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ చదువుతున్నాం అంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి క్వశ్చన్లు కూడా, అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు కరెంట్ రిలేటెడ్ అంశాలని కూడా మనం ఎప్పుడూ దాన్ని అప్డేట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా మన ప్రిపరేషన్ అనేది రెండు రకాలు జరుగుతుంటుంది. ఒకవైపు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంటాయి, మరోవైపు కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ కూడా కవర్ అయిపోతుంటాయి. ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ యొక్క మాత్రమే కాకుండా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలు కూడా అడుగుతున్నారనమాట. అందువల్ల క్వశ్చన్ ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మరొక అంశాన్ని మనం చూద్దాం. మరొక అంశం ఏంటంటే 2024 డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి మరొక ప్రధానమైనటువంటి ఇండెక్స్ ఏది అంటే ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024. చూడండి, దాని పేరు ఏం పేరంటే దాని పేరు ఏంటంటే ది వరల్డ్ డ్రాట్ ఇండెక్స్ లేదా డ్రాట్ అట్లాస్ అని కూడా పిలిచారు. దీన్ని కూడా డ్రాట్ అట్లాస్ 2024. ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 అనేటటువంటి ఒక ర్యాంకింగ్ ఈ మధ్య రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా డ్రాట్ అంటే కరువు ఏ విధంగా తాండిస్తోంది, ఏ ప్రాంతాల్లో ఏ విధంగా కరువు ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ అనేది కరువుని కలిగి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అనే అంశాలను వివరిస్తూ ఈ వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 అనేది ఈ మధ్య రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. దీని మీద కూడా తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 2024 డిసెంబర్ మంత్లో ఈ అట్లాస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అయితే దీని మీద కొన్ని క్వశ్చన్లు చెప్తా. ఏ విధంగా దీని మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అని అంటే, ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితిని వివరిస్తూ ఇటీవల 2024 డిసెంబర్ 2న ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024ని ఏ సంస్థ రిలీజ్ చేసింది? విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 అనే క్వశ్చన్ రావచ్చు. దాని పేరు ఏం పేరంటే, ఆ సంస్థ పేరు ఏం పేరంటే UNCCD.
యుఎన్సిసిడి. ఇందుకే యుఎన్సిసిడి అంటే అర్థం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. మనకు తెలుసు కదండి, ఏదైనా ఒక ఫెర్టైల్ ల్యాండ్ అనేది పంటకు వినియోగం కాకుండా పోతే డైరెక్ట్గా అది డిజర్ట్ కింద మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే పనికిరానటువంటి నేల కింద మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఆ డిజర్ట్గా మారిపోయేటటువంటి నేలని తగ్గించడం కోసం ఆ డిజర్టిఫికేషన్ లేదా దాన్ని ఎడారీకరణ అంటారు. ఆ ఎడారీకరణ నివారించడం కోసం దానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కన్వెన్షన్ని ఈ యుఎన్సిసిటి అంటారు. దాన్ని యుఎన్సిసిటి అంటే అర్థం ఏంటండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనేటువంటి సంస్థే ఇప్పుడు ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు దీని మీద క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందనంటే, ఇటీవల విడుదలైనటువంటి ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 ప్రకారం 2050కి అంటే దీనిలో వచ్చినటువంటి మెయిన్ డేటా ఏంటి అంటే 2050 నాటికి 2050 నాటికి ప్రపంచంలోని ఎంత శాతం మంది ఈ దుర్భిక్షం ఎడారీకరణ ప్రభావానికి గురవుతారని ఈ యుఎన్సిసిడి యొక్క వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 పేర్కొంది అనే క్వశ్చన్ రావచ్చు. ఇది ఎంత అంటే 75% అనమాట. చూడండి ఎంత ఎక్కువ పర్సంటేజో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 75% మంది ప్రజలు 2050 నాటికల్లా ప్రపంచంలో ఉన్నటువంటి 75% మంది ప్రజలందరూ కూడా ఈ ఎడారీకరణ అలాగే దుర్భిక్షం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అని ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 అనేది పేర్కోవడం జరిగిందనమాట. అయితే యుఎన్సిసిడి అనేటువంటి సమావేశం అనేది ఒక సమావేశం ఈ మధ్య జరిగింది. ఆ యుఎన్సిసిడి సమావేశంలోనే ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, దీనికి సంబంధించి ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 రిలీజ్ చేయబడినటువంటి యుఎన్సిసిడి సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆ సమావేశం అనేది ఎక్కడ నిర్వహించబడింది అని అంటే రియాద్లో నిర్వహించబడింది. రియాద్ ఈ రియాద్ అనేటువంటి ప్రాంతంలో ఈ ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 రిలీజ్ చేసినటువంటి యుఎన్సిసిడి సమావేశం అనేది నిర్వహించబడడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇండియాకి సంబంధించి కూడా ఒక విషయం చెప్తాను. అదేంటంటే, సమృద్ధిగా వర్షాలు కురిసినప్పటికీ కూడా సరైన నిర్వహణ లేనటువంటి కారణంగా 2019లో ఎక్కడ తలెత్తిన జలాభావం లేదా జల సంక్షోభం, వాటర్ స్కార్సిటీ అనమాట. అంటే వాటర్ లేకుండా పోయింది. నిజానికి వర్షాలు చాలా ఎక్కువే పడుతున్నాయి ఆ ప్రాంతంలో. కానీ ఆ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడుతున్నప్పటికీ కూడా సరైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగా లేకపోవడం వలన అక్కడ జలాభావం వాటర్ స్కార్సిటీ ఏర్పడిందని ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 అనేది మన భారతదేశంలోని ఒక ప్రాంతం గురించి ప్రత్యేకంగా పేర్కొంది. ఆ పేర్కొన్నటువంటి ఆ ప్రాంతం పేరు ఏం పేరు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది చెన్నై అనమాట. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడో. సమృద్ధిగా వర్షాలు కురిసినప్పటికీ కూడా సరైన నిర్వహణ లేనటువంటి కారణంగా 2019లో ఎక్కడ తలెత్తినటువంటి జలాభావము లేదా జల సంక్షోభం గురించి ఇటీవల విడుదలైనటువంటి ది వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 ప్రముఖంగా పేర్కొంది అని అంటే చెన్నై నగరము. ఆ చెన్నై నగరంలో నిజానికి వర్షాలు చాలా ఎక్కువ కురిసినప్పటికీ కూడా సరైనటువంటి వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడం వలన విపరీతమైనటువంటి నీటి లేనటువంటి సమస్యల్ని ఈ చెన్నై నగరం అనేది 2019లో ఎదుర్కొందనమాట. 2019లో ఎదుర్కొంది. దాని గురించి వివరిస్తూ ఈ యుఎన్సిసిడి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అనుకోకండి, వర్షాలు పడినా సరే మీరు సరిగా నిర్వహించకపోతే ఈ చెన్నైలో 2019లో ఎదుర్కొన్నటువంటి సమస్యలాగే మీరు కూడా ఎదుర్కొంటారని ప్రపంచవ్యాప్తంగా ఒక గుణపాఠం కింద ఈ యుఎన్సిసిడి అనేది ఈ సమావేశంలో పేర్కోవడం జరిగింది. అందువల్ల ఆ చెన్నై అనేది మన నగరమే కాబట్టి అందువల్ల దాని మీద క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను. దీనిలో యుఎన్సిసిడి గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. యుఎన్సిసిడి అంటే ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా కరువు, డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ ఎదుర్కోవడం కోసమని, అంతేకాకుండా భూక్షయం అంటే సాయిల్ ఎరోజన్, ఈ భూక్షయాన్ని అరికట్టడం కోసం కృషి చేసేటటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అని అంటే అదే యుఎన్సిసిడి. యుఎన్సిసిడి గురించి క్వశ్చన్ ఎలా వస్తుందండి? ప్రపంచవ్యాప్తంగా కరువు, ఎడారీకరణలు ఎదుర్కోవడం కోసం,
భూక్షయాన్ని అరికట్టడం కోసం కృషి చేసేటటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అంటే యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనేటటువంటి సంస్థ అనమాట. ఈ యుఎన్సిసిడి అనే సంస్థ ఎక్కడుంది అని అంటే జర్మనీలోని బాన్లో ఉంది. నిజానికి ఇక్కడ ఇది 2 పార్ట్స్లో ఉంది, 2 భాగాల్లో ఉంది. ఒకటి జర్మనీలోని దాని యొక్క మెయిన్ ఆఫీసులో జర్మనీలోని బాన్ నగరంలో ఒకటి ఉంది. అలాగే యుఎస్ఏలో కూడా యుఎస్ఏలోని న్యూయార్క్లో కూడా ఈ యుఎన్సిసిడి యొక్క మెయిన్ ఆఫీస్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా యుఎన్సిసిడి యొక్క మెయిన్ ఆఫీసులు 2 ఉన్నాయి. ఒకటి జర్మనీలో ఉంది, ఒకటి అమెరికాలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందుకే యుఎన్సిసిడి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? నిజానికి ఈ కన్వెన్షన్ అంటే ఒక ఒప్పందం అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేరు వేరు దేశాలకు సంబంధించినటువంటి ఒప్పందం. ఆ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1996 డిసెంబర్ 26 1996 డిసెంబర్ 26 నుంచి ఈ యుఎన్సిసిడి అనేటటువంటి ఒప్పందం అనేది అమల్లోకి రావడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనేటటువంటి ఒక ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కుదుర్చుకొని ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణని అంటే డిజర్టిఫికేషన్ అరికట్టాలి, సాయిల్ ఎరోజన్ తగ్గించాలి, భూక్షయాన్ని తగ్గించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఒప్పందం 1996 డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రావడం జరిగిందనమాట. ఈ యుఎన్సిసిడికి హయ్యెస్ట్ పొజిషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే ఆయన దీనికి హెడ్ కింద ఉంటారనమాట, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారు అంటే ఇబ్రహీం తియావ్ అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం యుఎన్సిసిడికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద పనిచేస్తూ ఉన్నారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి యుఎన్సిసిడి చెప్పినటువంటి సమావేశానికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. అయితే ఇక్కడ మరొక అంశం చెప్తాను మీకు. అదేంటంటే ఇప్పుడు ఓన్లీ కరెంట్ రిలేటెడే కాదు, కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ గురించి ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ ఏ విధంగా వస్తాయి అని అంటే ఎడారి అంటే ఎడారీకరణ డిజర్టిఫికేషన్, అలాగే కరువు అంటే డ్రాట్, వీటికి వ్యతిరేకంగా ఒక ప్రపంచ దినోత్సవం జరుగుతుంటుంది, వరల్డ్ డే చేస్తారు. ఆ వరల్డ్ డే ఏంటి అంటే వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. ఆ డే ఏంటి అంటే వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. దీన్ని WDCDD అంటారు. అంటే వరల్డ్ డే ప్రపంచ దినోత్సవం అనమాట. దేని గురించి దినోత్సవం? కరువు అండ్ ఎడారీకరణ, దీన్ని నివారించేటటువంటి ప్రపంచ దినోత్సవం. దీన్ని వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అంటారు. ఈ వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనే దాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ 17వ తేదీన ఈ ప్రపంచ ఎడారి మరియు కరువు వ్యతిరేక దినోత్సవం అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఎడారి మరియు కరువు వ్యతిరేక ప్రపంచ దినోత్సవము లేదా వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా జూన్ 17న నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేశారంటే అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే డిజర్టిఫికేషన్కి ఒక ప్రత్యేకమైనటువంటి డెఫినేషన్ కూడా ఇచ్చారు. వాట్ ఈస్ ది డిజర్టిఫికేషన్? డిజర్టిఫికేషన్ లేదా ఎడారీకరణ అంటే ఏంటి అని అంటే తడి పొడి భూముల యొక్క క్రమక్షయము, అంటే ఎరోజన్ ఆఫ్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ అన్నారు. అంటే ఎరోజన్ అయిపోతుంది, భూమి యొక్క క్రమక్షయం అయిపోతుంది అనమాట. భూమి యొక్క క్రమక్షయం, అది తడి భూములు కావచ్చు, పొడి భూములు కావచ్చు, దాన్ని డిజర్టిఫికేషన్ అని పిలిచారనమాట. అలాగే ఎడారి మరియు ఈ కరువు వ్యతిరేక ప్రపంచ దినోత్సవం లేదా వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనేది జూన్ 17న నిర్వహించారన్నాం కదండి. రీసెంట్గా 2024లో, ఇంకా 2025 అవ్వలేదు కాబట్టి 2024 జూన్ 17వ తేదీన ఈ దినోత్సవాన్ని రీసెంట్గా జరుపుకోవడం జరిగిందనమాట. ఈ దినోత్సవంలో అంటే 2024 జూన్ 17 నిర్వహించినటువంటి ఎడారి మరియు కరువు వ్యతిరేక దినోత్సవం ఏ థీమ్తో నిర్వహించారు అనే క్వశ్చన్ రావచ్చు. థీమ్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని అంటే యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్. యునైటెడ్ ఫర్ ల్యాండ్ లెగసీ అవర్ ఫ్యూచర్ అనే దాన్ని దీనికి థీమ్గా అంటే ఇతివృత్తము అంటారు తెలుగులో. ఆ ఇతివృత్తంగా తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2024 జూన్ 17వ తేదీన నిర్వహించబడినటువంటి
వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, లేదా ఎడారి మరియు కరువు వ్యతిరేక ప్రపంచ దినోత్సవం అనేది ఏ థీమ్తో నిర్వహించారు అని అంటే యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్ అనే దాని కింద ఈ థీమ్ని తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ మరికొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్, యునైటెడ్ నేషన్స్ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఎంత మొత్తంలో సారవంతమైన నేలలను కోల్పోతుంది అంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డిజర్టిఫికేషన్ అంటే ఎరోజన్ ఆఫ్ వెట్ అండ్ డ్రై ల్యాండ్స్ అనుకున్నాం. అంటే ఆ డ్రై ల్యాండ్స్ కానీ, అంటే పొడి నేలలు కానీ తడి నేలలు కానీ క్రమక్షయానికి గురైపోవడం, దాంతో పంటలు పండకపోవడం, దాన్ని డిజర్టిఫికేషన్ అంటాం. ఆ డిజర్టిఫికేషన్ అయిపోవడం, సారవంతమైనటువంటి నేలలు ప్రతి సంవత్సరం కూడా డిజర్టిఫికేషన్ అయిపోతున్నాయట, ఎడారీకరణ అయిపోతున్నాయట. ఐక్యరాజ్య సమితి ప్రకారం ఎంత నేలలు ప్రతి సంవత్సరం కూడా భూమి మీద ఎంత నేలలు డిజర్టిఫికేషన్ అయిపోతున్నాయి అని అంటే ఇంచుమించుగా 24 బిలియన్ టన్నులకు సంబంధించినటువంటి నేలలు, అంటే ఆ మట్టి ఎరోజన్కి గురైపోతుందట. ఆ ఎరోజన్కి గురైపోవడం వల్ల పూర్తిగా అవన్నీ కూడా నిష్ఫలం అయిపోతున్నాయి, పంటలు పండకుండా పోతున్నాయి అనమాట. అంతేకాకుండా దీని మీద ప్రశ్న ఇంకో రకంగా కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్ అనేవి తమ నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తమ జాతీయ ఉత్పత్తిలో ఎంత శాతాన్ని తమ దేశాల్లో ఉన్నటువంటి పొడి భూముల యొక్క క్రమక్షయం వాళ్ళు కోల్పోతున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఇక్కడ చెప్తాను చూడండి, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, అంటే మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఆ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా తమ యొక్క నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంటుంది, నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎన్డీపీ. ఈ ఎన్డీపీ నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత శాతాన్ని కోల్పోతున్నాయి డిజర్టిఫికేషన్ వల్ల అంటే ఇంచుమించుగా 80% ఎక్కువ ఉండాల్సిందల్లా ఈ డిజర్టిఫికేషన్ వల్ల తమ ఎన్డీపీలో 8% కోల్పోతున్నాయని ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాని నివేదికలో పేర్కోవడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఎడారీకరణ నివారణ కోసం భారతదేశం ఏ కార్యక్రమాలు చేస్తోంది అనే క్వశ్చన్ కూడా మనం తప్పనిసరిగా ఈ పాయింట్లో మనం చదువుకోవాలి. ఇక మళ్ళీ చెప్తాను చూడండి, ఇండియాకి సంబంధించినటువంటి పాయింట్ ఏ విధంగా చెప్పాలంటే, ఎడారీకరణలో భాగంగా ఈ ఎడారీకరణ నివారణ చేయడం కోసమని భారతదేశం అనేది కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది, కొన్ని ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే అగేన్స్ట్ ది డిజర్టిఫికేషన్ అవ్వకుండా చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే నీటి వనరుల యొక్క సమగ్రమైన నిర్వహణ కోసమని పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఒక కార్యక్రమం చేస్తుందండి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ కార్యక్రమం దేనికోసం చేస్తుందండి? డిజర్టిఫికేషన్ ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమం పేరే పెరడ్రాప్ మోర్ క్రాప్. ఈ పెరడ్రాప్ మోర్ క్రాప్ ప్రతి నీటి చుక్కని కూడా మనం సద్వినియోగం చేసుకొని అత్యధికంగా పంటలను వృద్ధిపరచాలి అనే ఉద్దేశంతో పెరడ్రాప్ మోర్ క్రాప్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. అంతేకాకుండా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది కూడా పెడుతుంది. రెండో ప్రోగ్రాం ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఇక్కడ మీకు ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నా అంటే మనం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, మన టీజీపీఎస్సీ యొక్క గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు. ఎలా అడిగాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఎడారి మరియు కరువును వ్యతిరేకంగా లేదా ఎడారి మరియు కరువును ఎదుర్కోవడం కోసం భారతదేశం చేపడుతున్నటువంటి క్రింది కార్యక్రమాల్లో తప్పుగా ఉన్నది ఏది లేదా సరిగా ఉన్నది ఏది గుర్తించము అంటాడనమాట. అందుకని ఈ పాయింట్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా క్వశ్చన్ రావచ్చు. దానిలో ఫస్ట్ ఆప్షన్ పారాడ్రాప్ మోర్ డ్రాప్ అంటాడు, సెకండ్ ఆప్షన్లో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటాడు, మూడోది వేప పూత పూసినటువంటి యూరియా. వేప ఉంటుంది కదండి, నీమ్, ఆ నీమ్ కోటింగ్ కలిగినటువంటి యూరియా అనమాట. అంటే నీమ్ కోటెడ్ యూరియా అంటారు ఇంగ్లీష్లో. నీమ్ కోటెడ్ యూరియా లేదా వేప పూత యూరియా. ఇది కూడా ఈ సాయిల్ ఎరోజన్ తగ్గించి తక్కువ పంట ఖర్చు చేస్తూ ఎక్కువ ఫలసాయాన్ని తీసుకురావడం కోసమని చేస్తున్నారు అనమాట. ఇది మన కార్యక్రమం, మన భారతదేశం చేపడుతున్నటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి 2050 నాటికి ప్రపంచ జనాభా అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రపంచ జనాభా ఇంచుమించుగా 75% మందికి ఈ డిజర్టిఫికేషన్ వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పాం కదండి. అసలు 2050 నాటికి ఇంతకీ జనాభా ఎంత ఉంటుందని ఐక్యరాజ్య సమితి లెక్కట్టింది 2050 నాటికి.
2050 నాటికి ప్రపంచ జనాభా ఎంత ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది అని అంటే ఇంచుమించుగా 10 బిలియన్స్, అంటే 1000 కోట్ల మంది జనాభాలు 2050 నాటికి అవుతారని ఐక్యరాజ్య సమితిని అంచనా వేస్తుంది అనమాట. 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంత అండి? 1000 కోట్లు లేదా 10 బిలియన్లు. 10 బిలియన్లు. ఈ 10 బిలియన్ల మంది జనాభా ఉంటారని అంచనా వేస్తోంది అనమాట. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా కావాల్సినటువంటి ఆహారం పండించడం కోసం 2010 నాటికన్నా అదనంగా ఎంత ఎక్కువగా పంట భూమి అవసరం అవుతుంది అని కూడా ఇది ఒక అంచనా రిలీజ్ చేసింది ఈ మధ్య. ఇక మళ్ళీ చెప్తాను చూడండి క్వశ్చన్. ప్రపంచ జనాభా 2050 నాటికి 10 బిలియన్స్ అవుతుందని ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే ఈ 10 బిలియన్ల మందికి కూడా ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే 2010తో పోలిస్తే 2010తో పోలిస్తే 2050 నాటికి అదనంగా ఉండాల్సినటువంటి పంట భూమి ఎంత ఉండాలని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుందంటే 583 మిలియన్ హెక్టార్స్. 583 మిలియన్ హెక్టార్లు అత్యధికంగా పంట నేల కావాలని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది. ఎవరి కోసం అండి? ఈ 10 బిలియన్ల ప్రజలకు కూడా ఆహారం అందించడం కోసమని 583 మిలియన్ హెక్టార్ల భూమి అవసరం అవుతుంది అని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది. కానీ ఇప్పటికున్నటువంటి భూమికి ఎరోజన్ అయిపోయి నాశనం అవుతుంది. అందువల్ల దాన్ని కూడా అరికట్టాలి. ఆ విధంగా అరికడుతూ 2050 నాటికి వచ్చినటువంటి 10 బిలియన్ల పాపులేషన్కి, మానవ జనాభాకి కూడా సమృద్ధమైనటువంటి ఆహారాన్ని మనం సమకూర్చే విధంగా చేయాలి అని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ మధ్య ఈ నివేదిక ప్రకారం పేర్కోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. ఇప్పుడు మరొక అంశాన్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. మీకు ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్లో మీకు అందరికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.